హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ గేమ్ చేంజర్లో భాగంగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర విషయాలకు సంబంధించినటువంటి మనం కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. మరి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు మన అప్టెక్ జాబ్స్లో ఉన్నటువంటి కోర్సుల వివరాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి 2 కోర్సులు మనకు అందుబాటులో ఉన్నాయి. అవి ఫుల్ కోర్స్ 559 రూపాయలతోటి, అదేవిధంగా క్విక్ రివిజన్ అనేటువంటి కోర్సు 349 రూపాయలతోటి మీకు అందుబాటులో ఉన్నాయి. దీని యొక్క వ్యాలిడిటీ మనకి 3 నెలలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా టీజీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 కోర్సు కూడా మనకి అందుబాటులో ఉంది. మనకి ఫుల్ కోర్సుని 559 రూపాయలతోటి, అదేవిధంగా క్విక్ రివిజన్ని 349 రూపాయల కోట్కి మనకి అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక టెట్ డిఎస్సికి సంబంధించి తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి ఎస్జిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనకి మెథడాలజీ కోర్సులను అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇక వీటితో పాటుగా మనకి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్స్ వంటి కోర్సులు కూడా ఫుల్ కోర్సులు మీకు అందుబాటులో ఉన్నాయి. అక్కడ మీకు దాదాపు 20 నుంచి 30 గంటల వరకు ఫ్రీ వీడియోస్ ఉంటాయి. ఆ ఫ్రీ వీడియోస్ చూడండి, నచ్చితే మీరు అప్పుడు మన యాప్ని పర్చేజ్ చేయొచ్చు. సో ఈరోజు మొదటి కరెంట్ అఫైర్స్ తీసుకుంటే దేశంలో తలసరి భూ లభ్యత మనకి ఒక డేటా రావడం జరిగింది. అంటే తలసరి భూ లభ్యత అంటే మన దేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి మనిషికి మనం మొత్తం భారతదేశ భూభాగాన్ని డివైడెడ్ బై చేసుకుంటే ఎంత ఉందో మొత్తం చూసుకుంటే ఒక్కొక్క మనిషికి ఎంత భూభాగం అందుబాటులో ఉందనేటువంటి అంశం మనకి అందుబాటులోకి వస్తుంది. అవేంటో చూడండి. క్లైమేట్ చేంజ్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం మన భారతదేశం. సో ఈ యొక్క క్లైమేట్ చేంజ్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం ప్రపంచంలో ప్రస్తుతం మన భారతదేశమే అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం. వాస్తవానికి మనం అఫీషియల్గా జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు 2011 జనాభా లెక్కలు వస్తుంది. 2011 జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు మన భారతదేశంలో జనాభా 121 కోట్లుగా ఉండేది. కానీ 2021లో తీసుకోవాల్సినటువంటి జనాభా లెక్కలు తీసుకోలేదు. కాబట్టి మరి వాస్తవంగా ఈ రేషియో కనుక చూస్తే మనం చైనాని మించి మొదటి స్థానంలో ఉంటాం. కానీ అఫీషియల్గా ఎంత అనేది మనకి రాలేదు. కాబట్టి వాస్తవానికి ఇప్పుడు మనం చైనా కంటే ఎక్కువ జనాభాని కలిగి ఉన్న దేశంగా ఉన్నాం. అదే చెప్తుంది క్లైమేట్ చేంజ్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ అనేటువంటి నివేదిక. ఇక ఈ క్రమంలో తలసరి భూ లభ్యత కూడా దేశంలో చాలా తక్కువగా ఉంది అని చెప్పి పేర్కొనడం జరిగింది. మరి జనాభా ఎక్కువ ఉన్నారు, మరి విస్తీర్ణం ఏమి పెరగదు. మరి విస్తీర్ణం పెరగదంటే మన భారతదేశం విస్తీర్ణం ఎంతండి? 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. మరి ఈ విస్తీర్ణం అనేది స్థిరంగా ఉంటుంది. జనాభా మట్టుకి నిరంతరం పెరుగుతూ ఉంటారు. కాబట్టి జనాభాకి లభించేటటువంటి భూమి క్రమంగా తగ్గిపోతూ ఉంది. మరి G20 దేశాలన్నింటిలోకి మన భారతదేశంలోనే అతి స్వల్ప భూభాగం అనేది అందుబాటులో ఉంది. మరి వివిధ దేశాల్లో తలసరి భూ లభ్యత చదరపు కిలోమీటర్లో కనుక మనం చూస్తే, అంటే కొన్ని ప్రధానమైనటువంటి దేశాల్లో ఈ యొక్క భూ లభ్యత అనేది కనుక చూస్తే చదరపు కిలోమీటర్లు ఎంత ఉందో ఆస్ట్రేలియాలో అందరికంటే ఎక్కువగా, అంటే ఆస్ట్రేలియాలో అందరికంటే ఎక్కువగా 0.299 చదరపు కిలోమీటర్ల భూమి అందుబాటులో ఉంది ప్రతి మనిషికి. కారణం ఏంటయ్యా అంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి జనాభా తక్కువగా ఉన్నారు, విస్తీర్ణం ఎక్కువగా ఉంది. సో కాబట్టి అక్కడ ప్రతి మనిషికి అందుబాటులో ఉండేటువంటి భూమి చాలా ఎక్కువగా ఉంటుంది ఆస్ట్రేలియాలో. ఆ తర్వాత కెనడా, సేమ్ కెనడాలో కూడా అంతే. సో కెనడాలో కూడా 0.230 చదరపు కిలోమీటర్లు అందుబాటులో ఉంది. ఇక రష్యా, ప్రపంచంలో అతిపెద్ద దేశం అంటే రష్యాలో కూడా మనకి 0.114 చదరపు కిలోమీటర్లు అందుబాటులో ఉంది ప్రతి మనిషి. వాస్తవంగా మనం రష్యా దేశం విస్తీర్ణపరంగా పెద్దదే అనుకుంటాం కదా, కానీ అక్కడ అందుబాటులో ఉండదు. ఎందుకంటే అక్కడ రష్యాలో జనాభా కూడా కొంత ఎక్కువగానే ఉంటారు. కానీ ఆస్ట్రేలియాలో విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది, జనాభా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతి మనిషికి అందుబాటులో ఉన్న విస్తీర్ణం అనేది, భూ విస్తీర్ణం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి మొదటి స్థానంలో ఆస్ట్రేలియా, రెండో స్థానంలో కెనడా, మూడో స్థానంలో రష్యా, నాలుగో స్థానంలో అమెరికా. ఎంత ఉందండి? 0.028 చదరపు కిలోమీటర్లు. ఇక దక్షిణాఫ్రికా 0.020 చదరపు కిలోమీటర్లు. ఇక ఆరవ స్థానంలో తుర్కియేషియా, ఇక్కడ 0.09 చదరపు కిలోమీటర్లు. ఆ తర్వాత ఇండోనేషియా మరియు చైనాలలో 0.07 చదరపు కిలోమీటర్లు. జర్మనీ మరియు బ్రిటన్లలో, యూకేలో 0.004 చదరపు కిలోమీటర్లు. అదేవిధంగా జపాన్లో 0.003 చదరపు కిలోమీటర్లు. ఇక మన భారతదేశంలో అందరికంటే తక్కువగా 0.002 చదరపు కిలోమీటర్ల భూమి అందుబాటులో ఉంది ప్రతి మనిషికి. కాబట్టి చూసుకోండి, సో మన భారతదేశంలో భూ లభ్యత అనేది చాలా తక్కువగా ఉంది.
ఈరోజు పేపర్లో వచ్చినటువంటి డేటా ప్రకారం చూడండి, భూమికి కట్టకట్ట అంటే భూభాగం స్థిరంగా ఉంటుంది, కానీ భూమి మీద నుండి జనాభా నిరంతరం పెరుగుతూ ఉంటారు, కాబట్టి భూ లభ్యత అనేది తగ్గిపోతూ ఉంది. సో అందుకని దీన్నే ప్రధాన వార్తగా ఇవ్వడం జరిగింది. మనకి అడగటానికి అవకాశం ఉంది. ప్రశ్న ఒకసారి గుర్తుపెట్టుకోండి. రైట్, మరొక ప్రధానమైన అవార్డులు చూడండి. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలు వివిధ సాంస్కృతిక కళారంగాల్లో విశేష ప్రతిభ కనపరిచినటువంటి 6 తెలుగువారికి 2022-2023 సంవత్సరాలకు గాను బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలు అందుకున్నారు. ఢిల్లీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి అరుణీష్ చావ్లా చేతుల మీదుగా శ్వేతా ప్రసాద్, ఎవరండి, కర్ణాటక గాత్ర సంగీతానికి సంబంధించి, అదేవిధంగా టి రెడ్డి లక్ష్మి, అదేవిధంగా మురుమల్ల సురేంద్రనాథ్, వీరు దేంట్లో అయ్యా అంటే కూచిపూడి నృత్యంలో, అదేవిధంగా మల్లికార్జునరావు బచ్చల, ఈయన రంగస్థలానికి సంబంధించి, అదేవిధంగా మనందరికీ మంగ్లీగా పరిచయమైనటువంటి సత్యవతి ముదావత్ సృజనాత్మకత ప్రయోగాత్మకత సంగీతానికి సంబంధించి, అదేవిధంగా అంగడి భాస్కర్ డప్పులకు సంబంధించి ఈ పురస్కారాలు అందుకున్నారు. సో కాబట్టి మన తెలుగువారైనటువంటి వీరందరూ కూడా ఈ యొక్క ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలకు ఎంపిక అవడం జరిగింది 2022-23కు సంబంధించి. వాళ్ళందరి పటాలు కూడా ఇక్కడ మనకు బొమ్మలు చూడవచ్చు. రైట్, మరొక ప్రధానమైనటువంటి వార్త, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 1996-97 ప్రాంతాల్లో విజన్ 2020 అని చెప్పి ఆయన ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఆ విజన్ 2020 తర్వాత ఇప్పుడు మరలా అదే చంద్రబాబు నాయుడు గారు మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2047 విజన్ 247 అని చెప్పి తీసుకురావడం జరిగింది. దీనిలో ఆయన అంచనాలను కూడా నిర్ణయించడం జరిగింది. అంటే 2047 నాటికి మన ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయికి రావాలి అని చెప్పి అంచనాలు కూడా ఇవ్వడం జరిగింది. అది ఈరోజు వార్తల్లో ప్రధాన అంశంగా ఉంది. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2047 అంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి మనకి 100 సంవత్సరాలు పురస్కరించుకోవడం. 1947లో మనకి స్వతంత్రం వస్తే మరి 2047 వచ్చేసరికి అంటే 100 సంవత్సరాలకి మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ప్రగతి సాధించింది అనే ఉద్దేశంతో ఇప్పుడు 2024లో 2047 గోల్స్ నిర్ణయించుకోవడం జరిగింది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ వివిధ అంశాలలో ఈ క్రింది లక్ష్యాలను చేరేలా అంచనా వేయడం జరిగింది. ప్రస్తుతానికి చూస్తే జనాభా, మరి 2024 నాటికి మన ఆంధ్రప్రదేశ్లో జనాభా 5.30 కోట్ల మంది ఉన్నారు. మరి వీరు 2047 నాటికి 5.8 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ఇక అక్షరాస్యత ప్రస్తుతం 72% ఉంటే 2047 వచ్చేసరికి 100% మనం రీచ్ అవుతామని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఇక రాష్ట్ర జిఎస్డిపి పరిమాణం $170 మిలియన్ ఉంటే అది 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. ఇక ఆయు ప్రమాణం తీసుకుంటే ప్రస్తుతం 70.6 ఏళ్ళు ఉంటే అప్పటికి 85 ఏళ్ళకి అంటే ఎక్కువగా 85 సంవత్సరాలు ఆయు ప్రమాణం ఉండే అవకాశం ఉంది 2047 నాటికి. ఇక పనిచేసే మహిళల శాతం 45.8% ఉంటే అప్పటికి 80% వరకు మహిళలు పనిచేసేవారుగా ఉంటారు. ఇక తలసరి ఆదాయం $3,200 ఉంటే ప్రస్తుతం దానిని $42,000 చూడండి ఎన్ని రెట్లు పెంచారో యొక్క ఆదాయం. ఇక పట్టణ జనాభా ప్రస్తుతం 36% ఉంటే 2047 నాటికి 60%కి పెరిగే అవకాశం ఉంది. ఇక నిరుద్యోగిత 4.1% ఉంటే అప్పటికి 2%కి తగ్గించాలని నిర్ణయించుకున్నారు. ఇక ఎగుమతులు $19.3 బిలియన్ ఉంటే 2047 నాటికి $450 బిలియన్ చేర్చాలని చెప్పి అంచనా వేయడం జరిగింది. సో ఈ విధంగా విజన్ 247 ఆంధ్రప్రదేశ్లో లక్ష్యాలను నిర్ణయించుకోవడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి మనకి ప్రశ్నలు అడిగే అవకాశం ఉండేది, మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మరొక ప్రధానమైన కరెంట్ అఫైర్స్. తెలంగాణలో 6 ఫార్మా కంపెనీల పెట్టుబడులు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఫార్మా హబ్ను చేయాలనేటువంటి కృతనిశ్చయంతో మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో అందులో భాగంగానే ఈ యొక్క ఫార్మా సిటీకి సంబంధించి లేక ఫార్మా కంపెనీలకు సంబంధించి కొన్ని పెట్టుబడులను కూడా ఆకర్షించడం జరిగింది. ఆ వివరాలు ఇక్కడ మనకి ఇస్తడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేయనున్నటువంటి గ్రీన్ ఫార్మా విలేజ్లో 5,260 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి 6 ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. అంటే ప్రధానంగా 6 ఫార్మా కంపెనీలు వచ్చినాయి. 6 ఫార్మాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక కాలుష్య రహితంగా ఏర్పాటు చేయనున్న ఈ కంపెనీల
స్థాపనతో తెలంగాణలో 12,490 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇక వీటిని నెలకొల్పేందుకు ఆయా ఫార్మా కంపెనీలు ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరి ఈ ఫార్మా కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన ఐటీ మరియు పరిశ్రమ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ శ్రీధర్ బాబు గారి సమక్షంలో ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఈరోజు వార్తలు వచ్చినటువంటి ప్రధాన అంశంలో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ శ్రీధర్ బాబు గారితో కలిసి ఈ ఎంఎస్ఎన్ గ్రూప్, అదేవిధంగా లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, హెటరో ల్యాబ్స్ కంపెనీల ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన ఎంఓయూలపై సంతకాలు చేయడం జరిగింది. సో ఈ కంపెనీలన్నీ చేశారు. అయితే ఆ కంపెనీలకు సంబంధించి ఏమేమి డెవలప్ చేయబోతున్నారు ఈ రాబోయే రోజుల్లో ఈ పెట్టుబడులతో అంటే, ముందుగా ఒప్పందాల ప్రకారం ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీ వారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో పాటుగా R&D సెంటర్ను ఏర్పాటు చేయనుంది. సో ఇది ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీకి సంబంధించి, ఇది ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి ఇది. ఓకే, లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మాలు కొత్తగా ఫార్ములేషన్ యూనిట్లను నెలకొల్పుతాయి. ఇక గ్లాండ్ ఫార్మా R&D సెంటర్ మరియు ఇంజెక్టబుల్స్, డ్రగ్ సబ్స్టాన్స్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లను స్థాపించనుంది. అదేవిధంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఇంజెక్టబుల్ బయో సిమిలర్ల యూనిట్ను ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా హెటరో ల్యాబ్స్ ఫినిష్డ్ డోసు ఇంజెక్టబుల్ తయారీ పరిశ్రమను నెలకొల్పనుంది. సో ఈ విధంగా ఆయా కంపెనీల యొక్క పరిధిలో వీటిని అన్నింటిని కూడా ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. రైట్, మరొక ప్రధానమైన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. తారామండల్ అంకుర సంస్థకు ఫోర్బ్స్ గుర్తింపు. ఫోర్బ్స్ మరి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి ప్రఖ్యాతిగాంచినటువంటి పరిశ్రమలను గుర్తించడము, వాటికి సంబంధించిన ర్యాంకింగ్లు ఇవ్వటము, అదేవిధంగా పెట్టుబడిదారులను, అదేవిధంగా ఇతర సంస్థలను గుర్తించేటటువంటి ఈ ఫోర్బ్స్ సంస్థ తారామండల్ అంకుర సంస్థకు గుర్తింపునివ్వటం జరిగింది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన 5 పూర్వ విద్యార్థులతో ఏర్పడినటువంటి తారామండల్ టెక్నాలజీస్ అంకుర సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ సంస్థ అంతరిక్ష సాంకేతికపై పరిశోధనలు చేయనున్నది. అంటే అంతరిక్ష సాంకేతికతపై పరిశోధనలు చేయనుంది ఈ తారామండల్ అనేటువంటి సంస్థ. ఇది దేనికి సంబంధించిందండి? ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందినటువంటి పూర్వపు 5 విద్యార్థులు కలిసి ఈ తారామండల్ టెక్నాలజీని ఏర్పాటు చేయడం, అంటే స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ స్టార్టప్ కంపెనీ ఏం చేస్తాయా? అంతరిక్ష సాంకేతికతపై పరిశోధనలు చేయనుంది. మరి ఇటీవల ఫోర్బ్స్ ఇండియా డి గ్లోబల్ లిస్ట్ పేరిట విడుదల చేసినటువంటి జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ తారామండల్ టెక్నాలజీ స్థానం దక్కించుకుంది. ప్రపంచంలోని 45 దేశాల నుంచి 30,000 అంకుర సంస్థలు పోటీ పడగా తుది వడపోతలో తర్వాత 200 సంస్థలకు జాబితాలో చోటు దక్కింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైనటువంటి ఏకైక సంస్థ ఈ యొక్క తారామండల్ టెక్నాలజీస్. గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఎంతమంది మొత్తం ఫిల్టర్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా 200 మందిని గుర్తిస్తే, 200 స్టార్టప్ కంపెనీలు గుర్తిస్తే అందులో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తారామండల్ టెక్నాలజీస్ ఒకటి. సో ఈ విధంగా ఫోర్బ్స్ అనేది ఈ యొక్క స్టార్టప్గా గుర్తించడం జరిగింది. కొర్రమీను సంరక్షణకు కొత్త ప్రాజెక్ట్. కొర్రమీను ఏంటండి? కొర్రమీను అనేది ఒక చేప రకం. దీనిని మన రాష్ట్ర ప్రభుత్వం 2016లో రాష్ట్ర చేపగా జలచరంగా గుర్తించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రం 2016లో. అయితే చూడండి, తెలంగాణ రాష్ట్ర చేప కొర్రమీనును కొర్రమట్ట, బొమ్మె, మట్ట గిడస అని కూడా పిలుస్తారు. పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు వినియోగాన్ని పెంచేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టు చేపట్టింది. అంటే తెలంగాణ రాష్ట్రం మన కొర్రమీను చేప పెంపకాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి పరిచేందుకు ఒక ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం వద్ద 30 ఎకరాల్లో 15 కోట్లతోటి ఈ కొర్రమీను చేపల సంరక్షణ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. దేశంలోనే తొలిసారి జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, అంటే మనం ICAR అంటే కూడా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్, అదేవిధంగా ఈ ICARకి చెందినటువంటి మంచినీటి చేపల పెంపక సంస్థ CIFA అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ సాంకేతిక సహకారంతో దీనిని స్థాపించనుంది. సో ఈ విధంగా మన కొర్రమీను చేపకు సంబంధించి అభివృద్ధి పరిచేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం వద్ద ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి
కొరమేనును 2016లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చేపగా గుర్తించింది. మత్స్యశాఖ ఆ చేప జన్యువును లక్నౌలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్స్లో భద్రపరిచింది. ఈ నేపథ్యంలో కొరమేను ప్రాశస్త్యం చాటేలా, వాటి పెంపకాన్ని వినియోగాన్ని పెంచేలా కొత్త ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. అదేవిధంగా ఇందులో కొరమేనుతో పాటుగా ఆ జాతికే సంబంధించిన బురద మట్టలు, పూల మట్టలు వంటి రకాల చేపల విత్తన కేంద్రాలను, పెంపకానికి హ్యాచరీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటి సంరక్షణ, వ్యాధుల నివారణకు కూడా ఈ కేంద్రంలో చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మన రాష్ట్రంలో ఇన్లాండ్ చేపలకే మనం అధిక ప్రాధాన్యత ఇచ్చాం. ఆల్రెడీ మనం గత కొన్ని కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా చెప్పుకున్నాం. మన ఇన్లాండ్ చేపల ఉత్పత్తిలో మన రాష్ట్రం ప్రముఖ స్థానంలో ఉందని, అవార్డు కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి మనం గత కరెంట్ అఫైర్స్లో చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు కొరమేనుకు సంబంధించి కూడా మన రాష్ట్ర చేప అయినటువంటి కొరమేనును, ఆ జాతికి చెందినటువంటి మరికొన్ని రకాలైనటువంటి ఈ బురద మట్టలు, అదేవిధంగా పూల మట్టల వంటి చేపల రకాలను కూడా, వాటి ఉత్పత్తులను పెంచడమే కాకుండా వినియోగంపై కూడా అవగాహన కలిగించి, అంటే పౌష్టికాహారమైనటువంటి చేపలను ఈ యొక్క ఎక్కువగా అవగాహన కల్పించి వీటి వినియోగాన్ని కూడా పెంచేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. రైట్, మరొక ప్రధానమైనటువంటి ఆసక్తికరమైనటువంటి వార్త, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024 ఒక రిపోర్టు వెలువరించడం జరిగింది. ఏంటయ్యా అంటే, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024 ప్రకారం ప్రపంచంలో సైనిక వ్యయం అధికంగా చేసినటువంటి దేశాలు, ప్రపంచంలో సైనిక వ్యయాన్ని అంటే సైనికులపై అత్యధికంగా ఖర్చు పెట్టినటువంటి దేశాల వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024లో భాగంగా ఖర్చు కోట్ల డాలర్లలో అమెరికా అత్యధికంగా, అంటే ప్రపంచంలో అత్యధికంగా సైనికులపై ఖర్చు పెడుతున్నటువంటి దేశం ఏదయ్యా అంటే అమెరికా. ఎంత ఖర్చు పెడుతుందయ్యా అంటే 89,661 కోట్ల డాలర్లు ఖర్చు పెడుతుంది అమెరికా సైన్యంపై ప్రతి సంవత్సరం. అదేవిధంగా చైనా 48,862 కోట్ల డాలర్లు, ఇండియా 29,105 కోట్ల డాలర్లు, అదేవిధంగా ఉత్తర కొరియా 23,736 కోట్ల డాలర్లు, అదేవిధంగా రష్యా 20,295 కోట్ల డాలర్లు. అంటే మనం చూడండి, రష్యా కన్నా ఉత్తర కొరియా కన్నా మనమే అత్యధికంగా పెడుతున్నాం. అమెరికా, చైనాల తర్వాత అత్యధికంగా సైనికంపై ఖర్చు పెడుతుంది, సైనిక రంగంపై లేదా సైన్యంపై మన భారతదేశమే, అంటే అమెరికా మరియు చైనాల తర్వాత. ఆ తర్వాత సౌదీ అరేబియా 16,257 కోట్ల డాలర్లు, ఉక్రెయిన్ 15,624 కోట్ల డాలర్లు, యూకే 8,669 కోట్ల డాలర్లు, జర్మనీ 7,713 కోట్ల డాలర్లు, దక్షిణ కొరియా 7,271 కోట్ల డాలర్లు ఈ యొక్క సైన్యంపై అంటే సైనిక వ్యయంపై ఖర్చు చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇది ఎవరు రూపొందించారండి ఈ రిపోర్ట్ అంటే గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024. మనం ఎన్నో స్థానంలో ఉన్నాం? 3వ స్థానంలో ఉన్నాం. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో ఇది ఒకటి. రైట్, ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. అదేవిధంగా హిస్టరీలో కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి ఏంటది, దర్శిలో 13వ శతాబ్దం నాటి శాసనం. అంటే మన ప్రకాశం జిల్లా దర్శిలో 13వ శతాబ్దానికి చెందినటువంటి ఒక శాసనం అనేది బయటపడడం జరిగింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. ప్రకాశం జిల్లా దర్శి పట్టణ సమీపంలోని అచ్చెన్న చెరువు వద్ద 13వ శతాబ్దం నాటి శాసనం ఒకటి బయటపడింది. దీనిని చరిత్ర పరిశోధకుడు దరిమిళ్ళ శ్రీనివాస్ ప్రసాద్ గుర్తించడం జరిగింది. ఆ శాసనాన్ని చరిత్ర పరిశోధకుడైనటువంటి దరిమిళ్ళ శ్రీనివాస్ ప్రసాద్ గుర్తించడం జరిగింది. క్రీస్తు శకం 1317లో అంటే 1317లో లభించినటువంటి ఈ శాసనాన్ని ఆనాటి దర్శి పాలకుడైనటువంటి నాగవంశ రాజు మహామండలేశ్వర అస్తదేవ మహారాజు ఏర్పాటు చేయించినట్లు గుర్తించారు. అంటే క్రీస్తు శకం 1317లో ఈ శాసనం వేయించినట్లు ఎవరు వేయించారండి? ఆనాటి దర్శి పాలకుడైనటువంటి నాగవంశరాజు మహామండలేశ్వర అస్తదేవ మహారాజు. ఈయన ఈ శాసనం వేయించినట్లు గుర్తించడం జరిగింది. ఈ శాసనంలో వారికి సంబంధించిన 7 తరాల రాజుల వంశవృక్షం ఉంది. అంటే ఈయనకంటే ముందు 7 తరాల రాజవంశుల యొక్క అంటే రాజుల యొక్క చరిత్ర అనేది ఉంది ఈ శాసనంలో. అంటే ఆ రాజు తర్వాత ఎవరు, ఈయన తర్వాత ఎవరు, ఈయన తర్వాత ఎవరు అని 7 తరాలకు సంబంధించినటువంటి రాజుల చరిత్ర ఈ శాసనంలో ఉంది. ఏ వంశానికి సంబంధించండి? ఈ యొక్క నాగవంశ రాజు అయినటువంటి మహామండలేశ్వర అస్తదేవ మహారాజుకు సంబంధించినటువంటి డేటా కూడా ఇందుట్లో ఉంది. చూడండి, ఈ రోజు వచ్చిన పేపర్లో ఈ యొక్క శాసనం అనేది మనకి ఇక్కడ బయలుపడటం జరిగింది. ఇక తర్వాత 1395లో అక్కడ చెరువు తవ్వించినట్టు వేణుగోపాల స్వామి గుడి నిర్మించినట్లు కూడా ఆ శాసనంలో పేర్కొనటం జరిగింది. వేణుగోపాల స్వామి ఆలయానికి దర్శి, పోతకమూరు, దేవవరం, సామంతపూడి, పూరిమెట్ల, ఈదర గ్రామాల్లో
ఆ గుడికి, ఏ గుడికండి, వేణుగోపాల స్వామి గుడికి మాన్యం ఉన్నట్టు కూడా ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. సో కాబట్టి ఈ యొక్క 7 తరాల రాజుల గురించి వివరించడమే కాకుండా ఒక చెరువు నిర్మించారని, అదేవిధంగా దేవాలయం నిర్మించారని, ఆ దేవాలయం యొక్క పోషణకు మాన్యాలు ఇచ్చారని చెప్పి, ఆ మాన్యాలు పలానా గ్రామంలో ఉన్నాయని కూడా ఈ శాసనంలో పేర్కొనటం జరిగింది. మరి ఈ ఆలయాన్ని అష్టదేవ మహారాజు తల్లి అయినటువంటి ఆర్యమదేవి ఆధ్వర్యంలో నిర్మించినట్టు కూడా గుర్తించారు. చూడండి, అష్టదేవ మహారాజుకు సంబంధించి కాకుండా ఆయన తల్లి అయినటువంటి ఆర్యమదేవి ఈ ఆధ్వర్యంలో ఈ శాసనం వేయించినట్లు కూడా మనకి ఆధారాలు లభించాయి. ఈ మాన్యం భూములను ఆలయ సంరక్షణకు కేటాయించారు. దర్శి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి, శివాలయంలో కూడా కాకతీయ రాజుల కాలం నాటి శాసనాలు ఉన్నాయి. సో చూడండి, ఇవన్నీ కూడా చరిత్రకు సంబంధించి చాలా విలువైనటువంటి సమాచారం ఈ శాసనం ద్వారా మనకి అందుబాటులోకి వచ్చింది. రైట్, మరొక ప్రధానమైన అంశం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నర్సాపురం లేస్ మరియు అల్లికలకు భౌగోళిక గుర్తింపు, జాగ్రఫికల్ ఇండెక్స్ అనుకుంటాం కదా. ఆ యొక్క నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురానికి సంబంధించినటువంటి లేసు మరియు అల్లెకలు చూడండి, ఇక్కడ ఈ బొమ్మ చూస్తే మనకి తెలుస్తుంది. లేసు మరియు అల్లెకలకు సంబంధించినటువంటి దీనికి భౌగోళిక గుర్తింపు రావడం అనేది జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భారతదేశ గొప్ప వస్త్ర వారసత్వ గుర్తింపుగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లేసులకు జిఐ ట్యాగ్ అనేది లభించింది. అంటే లేసు వస్త్రాలకు సంబంధించి, అల్లెకలతోటి తయారు చేసినటువంటి వస్త్రాలు, దాన్ని లేసు వస్త్రాలు అని చెప్పి అంటాం. ఈ ఏడాది జులైలోనే జిఐ ట్యాగ్ దక్కగా ఢిల్లీలోని కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ధృవీకరణ పత్రాన్ని అందుకోనున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ చేతితో తయారు చేసినటువంటి క్రోచెట్ లేస్ నర్సాపురంలో ఉత్పత్తి చేయబడుతుంది. సో నర్సాపురంలో తయారు చేయబడినటువంటి లేస్ అల్లికలకు ఏ వస్త్రం అండి? క్రోచెట్ లేస్ నర్సాపురంలో ఈ యొక్క ఉత్పత్తి చేయబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రోచెట్ లేస్ అనేది. మరి ఏళ్లుగా కష్టపడుతున్నటువంటి లేస్ ఉత్పత్తిదారులకు ఇది ఎంతో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు. అభిరుచిగా మొదలైనటువంటి లేస్ అల్లిక ఇప్పుడు పెద్ద కుటీర పరిశ్రమగా ఎదిగి ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తుంది. నరసాపురం లేస్ ఉత్పత్తులకు 200 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు. స్వీడన్ మిషనరీల సంస్థలో ఇక్కడకు వచ్చి స్థానిక మహిళలకు లేస్ అల్లికలను పరిచయం చేశారని చెప్పి కూడా చరిత్ర చెబుతుంది మనకి. అంటే ఈ యొక్క నరసాపురం లేసు దీనికి ప్రత్యేకత రావడానికి అసలు ఇక్కడికి యూరోపియన్లు అయినటువంటి ఈ యొక్క స్వీడన్ దేశస్తులు ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఆ అల్లికలు నేర్పారని, అది తరతరాలుగా వస్తూ ఇప్పుడు నరసాపురంలో ఒక పెద్ద పరిశ్రమగా, కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందిందని చెప్పి మనం గుర్తించాలి. ఇక జిఐ ట్యాగ్ కోసం చేసిన దరఖాస్తు పత్రాల ప్రకారం 1844లో స్కాట్లాండ్కు చెందినటువంటి మాక్రే అనేటువంటి దంపతులు దుమ్ముగూడెంలో, ప్రస్తుతం ఇది తెలంగాణలో ఉంది, క్రైస్తవ మిషనరీతో పనిచేయడం జరిగింది. ఇక అక్కడి నుంచి వారు ఆ సమయంలో అక్కడి మహిళలకు లేస్ క్రాఫ్ట్ నేర్పించారు. ఆ ఉత్పత్తులను భారతదేశం, విదేశాలలో ఉన్న వారి స్నేహితుల ద్వారా విక్రయించారు. సో ఇక్కడ వీళ్ళతోటి తక్కువ ఖర్చుతోటి ఈ లేసులు నేర్పించి వాళ్ళకి అల్లించి వీటిని వారి యొక్క దేశాల్లో వాళ్ళు విక్రయించేవాళ్ళు, అంటే అమ్మటం అనేది జరిగింది. సో ఈ విధంగా వారు మన దగ్గర ఉన్నటువంటి మహిళలకు నేర్పి దీన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు. ఇక 1900లో ప్రారంభంలో గోదావరి ప్రాంతంలో 2000 మంది మహిళలు లేస్ అల్లికలు చేసేవారనే తెలుస్తుంది. ఇక దుస్తుల డిజైన్లకు ఉపయోగించే లేస్ అల్లికలు అనతి కాలంలోనే పెద్ద పరిశ్రమగా మారింది. ప్రస్తుతం వివిధ దేశాల్లో నరసాపురం లేసును ఆదరిస్తున్నారు. ఇక 1930 ప్రాంతంలో లండన్ వీధుల్లో నరసాపురం లేసు ఉత్పత్తుల అమ్మకాలు జరిగేవి అని కూడా పేర్కొనడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా చరిత్ర, ఇంత చరిత్ర ఉంది ఈ లేసులకి అని చెప్పి ఈ యొక్క జిఐ ట్యాగ్ మనం అప్లై చేసుకుంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ భౌగోళిక గుర్తింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకని ఈ చరిత్ర అంతా కూడా ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా మన నరసాపురం లేసులకు భౌగోళిక గుర్తింపు లభించింది. ఇక చివరిగా కేంద్ర సహకారంతో 2000లో నరసాపురం లేస్ పార్కును కూడా ఏర్పాటు చేశారు. అంటే అదే సమయంలో 2000 సంవత్సరంలో లేస్ పార్కును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ హస్త వికాస్ యోజన కింద ఈ అరుదైన హస్తకళను సంరక్షించేందుకు, ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవతోటి భారతదేశంలోనే మొట్టమొదటి లేస్ పార్కును నరసాపురంలో అభివృద్ధి చేయడం అనేది జరిగింది. సో ఇది నరసాపురం లేస్కు సంబంధించినటువంటి చరిత్ర. రైట్, ఇప్పుడు ప్రశ్నల విశ్లేషణ చూద్దాం. The Scorpene class submarine was developed by India in collaboration with which country? స్కార్పీన్ తరగతికి చెందినటువంటి జలాంతర్గాములను భారతదేశం ఏ దేశంతో కలిసి అభివృద్ధి చేసింది?
మన భారతదేశం జలాంతర్గాములు అంటే సముద్రాలలో ప్రయాణించేటటువంటి సముద్ర యొక్క జలాల్లో లోపల నుంచి ప్రయాణించేటువంటి సబ్మెరైన్స్ను అంటే అభివృద్ధి చేసే టెక్నాలజీని పొందింది. అయితే ఈ యొక్క స్కార్పియన్ తరగతికి చెందినటువంటి సబ్మెరైన్ల ఉత్పత్తిలో మన భారతదేశం ఒక దేశం యొక్క సహకారాన్ని తీసుకుంది, కొలాబరేషన్ చేసింది ఈ యొక్క స్కార్పియన్ తరగతికి చెందినటువంటి సబ్మెరైన్ల ఉత్పత్తిలో. అవి ఏ దేశం? 1 జపాన్, 2 రష్యా, 3 ఫ్రాన్సు, 4 అమెరికా. ఇందులో స్కార్పియన్ తరగతి చెందినటువంటి సబ్మెరైన్ల ఉత్పత్తిలో మన భారతదేశం ఏ దేశం యొక్క సహకారం తీసుకుందయ్యా అంటే ఫ్రాన్స్ దేశం యొక్క సహకారం తీసుకుంది. కాబట్టి ఫ్రాన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న. విచ్ స్టేట్ విల్ హోస్ట్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండ్ పారా గేమ్స్ ఆఫ్ ద ఇయర్ 2025? అంటే 2025 సంవత్సరపు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మరియు పారా గేమ్స్కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది? విచ్ స్టేట్ విల్ హోస్ట్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండ్ పారా గేమ్స్? సో 2025కి సంబంధించి ఖేలో ఇండియా గేమ్స్ మరియు పారా గేమ్స్కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సోం, బీహార్. ఏ రాష్ట్రం అండి? మనకి బీహార్ రాష్ట్రం ఈ యొక్క ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు 2025 ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు ఈ యొక్క ఆతిథ్యం ఇవ్వనుంది. కాబట్టి బీహార్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న. Recently, ISRO has signed an agreement with which country's space agency for the Gaganyaan mission? Very, very important. ఇటీవల ఇస్రో గగనయాన్ మిషన్ కోసం ఏ దేశ అంతరిక్ష సంస్థతోటి ఒప్పందం కుదుర్చుకుంది? ఏ దేశం యొక్క అంతరిక్ష సంస్థతోటి ఒప్పందం కుదుర్చుకుంది? దేనికి సంబంధించండి? గగనయాన్ మిషన్. గగనయాన్ అంటే అంతరిక్షానికి సంబంధించి చేసే పరిశోధనలో మన భారతదేశం ఏ దేశంతో ఈ గగనయానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుందయ్యా అంటే 1 జపాన్, 2 ఆస్ట్రేలియా, 3 చైనా, 4 జర్మనీ. ఇక్కడ రైట్ ఆన్సర్ తీసుకుంటే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా తోటి మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది. దేనికి సంబంధించి అంటే గగన్యాన్ మిషన్కి సంబంధించి. ఎవరు? మన భారతదేశానికి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో ఈ గగన్యాన్ మిషన్కి సంబంధించి కోఆపరేషన్ కోసం మనం ఆస్ట్రేలియా తోటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో కాబట్టి ఆస్ట్రేలియా ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద స్టేట్ ఫిష్ ఆఫ్ తెలంగాణ? ఈ క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్ర చేప ఏది? తెలంగాణ జలచరం ఏది? తెలంగాణ రాష్ట్రం యొక్క చేప. జల్లుల, కొరమీను, బొమ్మిడాయిలు, సొరచేప. వీటిలో తెలంగాణ రాష్ట్రం యొక్క రాష్ట్ర చేపగా లేదా రాష్ట్ర జలచరంగా గుర్తించబడింది ఏందయ్యా అంటే కొరమీను. ఎప్పుడు గుర్తించారయ్యా దీన్నంటే 2016లో మన రాష్ట్ర జలచరంగా ఈ కొరమీనును గుర్తించడం జరిగింది. ఇటీవల కాలంలో దీన్ని పరిరక్షించేందుకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టడం జరిగింది. సో ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్లో చర్చించుకోవడం కూడా జరిగింది. సో కాబట్టి 2016లో కొరమీనును రాష్ట్ర చేపగా గుర్తించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. థ్యాంక్ యూ.